ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు షార్ట్ వీడియోలో చాలామంది సంతానం కలగడం లేదు గురువుగారు, మాకు గర్భసంచిలో లోపాలు ఉన్నాయి, డాక్టర్లు సంతానం కలగదు అని చెప్తున్నారు, అలాంటి వాటికి ఆయుర్వేదంలో మందులు ఉన్నాయన్నారు కదా, తంత్రశాస్త్రంలో చాలా పద్ధతులు ఉన్నాయన్నారు కదా, ఏదైనా ఒక షార్ట్ వీడియోలో చెప్పండి అని అడిగారు. ఖచ్చితంగా చాలా ఉన్నాయి, కాకపోతే ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించి కొన్ని చేయాలి. ఇది మీకు నాలెడ్జ్ కోసం మాత్రమే అనుకోండి. మీరు ఎవరైనా సరే పూర్వ పాల్గొనే నక్షత్రం, ఈ నక్షత్ర సమయంలో మామిడి చెట్టు వేరు తెచ్చుకొని దాన్ని అంటే వేరు ఒక ఇంతలా ముక్క తెచ్చుకున్నారనుకోండి, దాన్ని పాలతో రంగరించి కొద్దిగా కలుపుకొని పాలు తాగుతూ ఉంటే సంతానం కలగని స్త్రీకి కూడా సంతానవతి అవుతుంది అని ఆయుర్వేద శాస్త్రంలో చెప్తుంది. ఇది నమ్మాలా గురువు గారు అంటే పూర్వకాలంలో చేసేవారు. ఇది మీకు నాలెడ్జ్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. మీకు ఎవరికైనా సరే సంతానం కావాలనుకునే వారికి ఖచ్చితంగా ఆడవారిలో దోషాలు ఉన్నప్పుడు ఈ ప్రయత్నం చేయడానికి ఆయుర్వేద వైద్యులను అడిగితే వారు మీకు పూర్తి వివరాలు చెప్తారు. ఇది తంత్రశాస్త్రంలో కూడా దీని గురించి వర్ణన ఉంది, అందుకే చెప్తున్నాను. ఎవరైనా సరే ఈ ప్రయత్నం చేయవచ్చు. కాకపోతే చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కారం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నీరు పోసి నమస్కారం చేసి ఆ వేరు తెచ్చుకోవాలి. ఇది పూర్వ పాల్గొనే నక్షత్ర సమయంలో ఎప్పుడైనా సరే ఇది సేకరించవచ్చు. ఇది ఆడవారికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఇవ్వండి, ఇతరతర సమస్యల మీద పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా వేరే నెంబర్లు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటికైనా మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం శివాయ శ్రీమాత్రే నమః.